Welcome to the review of Game Changer. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ వర్క్ వల్ల రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ 2 days లేట్గా చూడడం జరిగింది. అయినా సరే దాని టాక్ ఏంటి అనేది, రిజల్ట్ ఏంటి అనేది మీ అందరికీ తెలిసిపోయింది. అయినా సరే దాని టాక్ తెలిసిన, రిజల్ట్ తెలిసిన, గేమ్ చేంజర్ రివ్యూ అని పెట్టగానే వచ్చారు చూడండి, దానికి నేను చాలా థ్యాంక్ఫుల్ అండి. సో నా వీడియో ఎంతగానో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది కాబట్టి నా వీడియోకి మీరు వచ్చి ఉంటారు. సో దానికైతే నేను చాలా ఆనందిస్తున్నాను. సో లేట్ అయినా సరే రివ్యూ మాత్రం పక్కాగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డాకు మహారాజ్ కూడా ఈ రోజే చూడడం జరిగింది. 1 by 1 బుక్ చేసుకున్నాను. అండ్ దానికి సంబంధించిన రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. సో డిలే అయిపోయింది కదా, ఫస్ట్ అది ఆ రెండింటిలో ఏదో ఒకటి చూసుకుని టైమింగ్ ప్రకారం అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక ఫైనల్గా గేమ్ చేంజర్ మూవీ విషయానికి వచ్చేస్తే మన అందరికీ తెలిసిపోయింది, టాక్ ఏంటో అందరికీ తెలిసింది. బట్ నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అండ్ ఇంకా నువ్వు డీటెయిల్ వీడియో చేస్తాను. అసలు ఎందుకు ఆ రిజల్ట్ వచ్చింది, ఎందుకు యావరేజ్ అన్నారు, అబోవ్ యావరేజ్ అన్నారు, బిలో యావరేజ్ అన్నారు, దానికి ఒక పర్ఫెక్ట్గా ఒక వీడియో చేస్తాను విత్ స్పాయిలర్స్తో. సో ప్రజెంట్ ఇదైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏమనిపించింది అనేది మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శంకర్ గారి గురించి మాట్లాడతాను, ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిల్మ్ చూసుకున్నాం. సో స్టోరీ గురించి నేను అంత డీటెయిల్గా చెప్పాల్సిన పర్లేదు, ఎందుకంటే మన తెలుగులో వచ్చే ఒక 10-15 కమర్షియల్ ఫిలిమ్స్లో ఖచ్చితంగా ఎలాంటి స్టోరీ ఉంటుంది. కొత్త స్టోరీ అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక కమర్షియల్ మూవీకి స్టోరీస్ ఎలానే ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే, ఒక 3 years మీ దగ్గర హీరోని పెట్టుకున్నారు, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ మీకు డబ్బులు పెట్టి తీయండి అని అంటే మీరు ఎలాంటి అవుట్పుట్ ఇవ్వాలి, మీరు ఎలాంటి అవుట్పుట్ ఇచ్చారు. ఒక డికేడ్ బ్యాక్ స్టోరీ, డికేడ్ బ్యాక్ ఎగ్జిక్యూషన్ చేయాల్సిన మూవీని ఇప్పుడు తీసుకొచ్చి రిలీజ్ చేస్తే ఎలాగా? దీన్ని నేను రామ్ చరణ్ గారిని కానీ, దిల్ రాజు గారిని కానీ ఎవరిని క్వశ్చన్ చేయను, ఓన్లీ శంకర్ గారిని. ఎందుకంటే ఆయన ఒక స్టోరీని అనుకున్నారు. సో ఇది కార్తిక్ సుబ్బరాజు గారి స్టోరీ అని అంటున్నారు, సో అది పక్కన పెట్టేయండి. ఆయన స్టోరీ అనుకున్నారు, స్టోరీ ఓకే చేశారు. దాన్ని మీరు ప్రొసీడింగ్స్ ఎలా తీసుకురావాలి? ఇంకా మీరు అదే పాత శివాజీ, అపరిచితుడు, లేదంటే ఒకే ఒక్కడు, మా భారతీయుడు, ఈ టైప్ ఆఫ్ వేలోనే వెళ్తూ ఉంటే ఇంకా ఆడియన్స్కి బోర్ అనేది కొట్టదు. ఆల్రెడీ మీ ప్రీవియస్ ఫిల్మ్ ఇండియన్ 2 అనేది దాని రిజల్ట్ ఏంటని మీ అందరికీ తెలుసు. కాబట్టి కొంచెం కేర్ తీసుకుని దీని గురించి గ్రౌండ్ వర్క్ మొత్తం అన్ని చేసుకుని చేస్తే బాగుండేది అనిపించింది. బట్ అది ఎక్కడ కనిపించలేదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సరైన హై సీన్స్, అరే ఇదిరా సీన్ అనే సీన్ ఒక్క సీన్ లేదు. ఉన్నాయి 1-2 ఏదో అడపదడప సీన్స్ ఉన్నాయి, కానీ అంత ఎఫెక్టివ్గా ఈ సినిమాని నిలబెడతాయి అన్న సీన్స్ అయితే నాకైతే ఏం కనిపించలేదు. అండ్ దానికంటే ముందు నాకు ఎలా అనిపించిందో మూవీ చెప్పేస్తున్నాను. నాకైతే బిలో యావరేజ్ 1 అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఇండియన్ 2 చాలా దారుణంగా చెప్పాను, కానీ దీనికి అంత దారుణంగా చెప్పలేకపోతున్నాను. మూవీ ఎలా ఉన్నా సరే అంత దారుణంగా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఒక 3 years హార్డ్ వర్క్, మన హీరో రామ్ చరణ్ గారి క్యారెక్టర్, దాంట్లో నేను ఆయన అయితే బ్లేమ్ చేయను. ఎందుకంటే ఆయన కష్టపడ్డారు, అది మనకు తెలుస్తుంది. సో ఆయన మాత్రం, హీరో మాత్రం ఏం చేస్తాడు, ఒక మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. ఆన్ పేపర్ మీద బాగుందని అనిపించవచ్చు, బట్ మూవీ చూసుకునేటప్పుడైనా సరే 3 years మీ చేతిలో ఉంది. మీరు చూసుకుని అరే కాదురా ఇది మంచిగా ఎలా రాసుకుందాం, ఈ సీన్ని ఎంత హై చేద్దామని చెప్పేసి మీరే కొంచెం ఆలోచించాల్సింది అనిపించింది. అండ్ అలాగే యూజ్లెస్ క్యారెక్టర్స్ని తీసుకొచ్చేసి ఇరికించేసి, కామెడీ అవసరం లేదు అక్కడ కానీ పెట్టాలి, అలాగే ఈ క్యారెక్టర్ అక్కడ అవసరం లేదు అయినా సరే తీసుకురావాలి. ఇవంతా ఓకే అయితే ఓకే. మనకు తెలుసు శంకర్ గారు అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుద్దని మనకు తెలుసు, కానీ ఎంతవరకు ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిమితి అనేది ఉంటుంది. అక్కడ వరకు మీరు ఎంత వాడుకున్నా సినిమా అవుట్పుట్ అనేది బాగా రావాలి కదా. కానీ అక్కడ అసలు ఆ సాంగ్స్ అనేవి అంత గ్రాండ్యూర్గా అవసరం లేదు, అసలు ఆ సాంగ్సే అవసరం లేదు. ఎందుకు పెట్టారో సిచ్యువేషన్కి దానికి సింకే ఉండదు. ఏదో పెట్టాలి కదా, రామ్ చరణ్ గారు మంచి డ్యాన్స్ చేస్తారు, పెట్టాలి. హీరోయిన్ ఉంది కాబట్టి పాట పెట్టాలి. ఇదే టైప్ ఆఫ్ రొటీన్ టెంప్లెట్ అనిపించింది నాకైతే. అండ్ అలాగే చాలా మంది అప్పన్న క్యారెక్టర్ గురించి చెప్తున్నారు. నిజమే, నాకు చూసినప్పుడు మంచి క్యారెక్టర్ బాగుందని అనిపించింది, కానీ అప్పన్న క్యారెక్టర్ లాంటి మన రెగ్యులర్ మూవీస్లో ఎన్ని చూడలేదు. ఒక నిజాయితీగా ఉండే నార్మల్ ఒక కామన్ మ్యాన్ ని అందరూ వెనుపోటు పొడిచి చంపేస్తారు, అవి వాటి రివెంజ్, ఇవన్నీ మనకు తెలిసిందే కదా, ఎన్ని చూడలేదు. అలాగే దానికి హీరో అవసరం లేదు, ఏదో చిన్న వేరే క్యారెక్టర్ తీసుకున్నా సరే అదే ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ డ్యూయల్ రోల్ కింద ప్లే చేయాలి కాబట్టి ఏదో ప్లే చేసినట్టుంది. అండ్ మీరు IPS అన్నారు, IAS అన్నారు, 1 day CM అన్నారు, ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ అన్నారు, ఇలా అన్ని అన్నారు. బట్ ఏదైనా అంత ఎఫెక్టివ్గా చూపించిందా అంటే ఏం లేదు. అదైనా సరే ఏదైనా కొత్తగా తీసుకెళ్లారంటే లేదు. మన శంకర్ ఫార్ములా ఉంది కదా, వింటేజ్ శంకర్ ఫార్ములా. అన్యాయం చేశారు పొలిటీషియన్స్, మళ్ళీ తిప్పి వాళ్ళనే హీరో తిప్పి రివెంజ్ తీసుకుని హీరో అందరు ప్రజల వైపు నిలుస్తాడు, హీరో మంచి లాస్ట్ ఒక మెసేజ్ ఇస్తాడు.
చేశారు. ఇదే సేమ్ అదే రొటీన్ రొట్ట శంకర్ గారి మార్క్ అంటాం. సో కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఏమైనా ట్రై చేశారా అంటే లేదు. ఇండియన్ టు ఈ గేమ్ చేంజర్ ఇంచుమించు ఒకేలా అనిపిస్తుంది. దాంట్లో నాకు డిఫరెన్స్ అనిపించలేదు. కాకపోతే దాంట్లో లంచాలు తీసుకునేవాడిని, అవి చేసేవాడిని అలా ఉంది. దీంట్లో కొంచెం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య రైజ్ అయ్యే కాన్ఫ్లిక్ట్, ఒక ఎలక్షన్ ఆఫీసర్కిను అలాగే ఒక పొలిటీషియన్కి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ బేస్ టైప్ తీసుకెళ్లారు అప్పటి నుంచి. ఇంకా ఏం కొత్తగా ఉంది దీంట్లో నాకు. అండ్ అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ మాత్రం మీకు ఎందుకంటే మనీ ఇచ్చారు, మీరు అలాగనే యూజ్ చేసుకుంటారు, అంతా బాగుంది. కానీ ఒక్కో చోట సీజీ ఫస్ట్ ఏదైతే మనకి హీరో ఇంట్రడక్షన్ ఉందో హెలికాప్టర్ ట్రైన్ పక్కన సీన్స్ చూస్తే చాలా క్రింజ్ అనిపించింది. అలాగే కొన్ని చోట్ల గెటప్ కూడా సెట్ అవ్వలేదు రామ్ చరణ్ గారిది. అంటే నాకు టెక్నికల్ డిపార్ట్మెంట్ లో అరే ఇది వర్త్రా అనిపించింది ఏదంటే ఏదో ట్రోల్ అనుకున్నాను, కానీ తమన్ గారే కొంచెం బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారని చెప్పాలి. ఆయన తర్వాత నాకు పెర్ఫార్మెన్సెస్ లో రామ్ చరణ్ గారు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ యూజ్ లేదు. అంతమందిని పిక్ చేసి ఇంపార్టెంట్ అనుకుని పిక్ చేశారు కదా, వాళ్ళు ఎవరైనా యూజ్ అయ్యారంటే లేదు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే గెటప్ వేస్తే మనకి పైన ఎల్లో కలర్ మొత్తం కనిపించేస్తుంది. అరే పెయింట్ వేసారా, అరే మేకప్ వేసారా అని ఈజీగా కనిపించేస్తుంది. ఇంకెలాగా. సో దీని గురించి ఎక్కువ వీడియో చేయాలనుకోవట్లేదు. దీని గురించి ఒక డీటెయిల్డ్గా అసలు ఎందుకు ఫెయిల్ అయింది మూవీ, ఏమేమి తీసుకున్నారు, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే అనేది ఇంకొక వీడియో నీట్గా విత్ స్పాయిలర్స్తో చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే కనుక ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించింది మీకు మూవీ చూస్తే ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నీకు వన్ వర్డ్లో చెప్పాలంటే నాకు మాత్రం ఇట్స్ అండ్ బిలో యావరేజ్ ఫిలిం. సో మీకు ఏమనిపించింది కింద కామెంట్ సెక్షన్ చూసి మాతో షేర్ చేసుకోండి. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.